శాంతి భద్రతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమన్వయం పాటించామని, అటువంటి తప్పులు మళ్లీ చేస్తే ఈసారి ఉపేక్షించమని మంత్రి స్వామి స్పష్టం చేశారు. కాదని రెచ్చగొడితే దేనికైనా తాము సిద్ధమే అని హెచ్చరించారు. అలాంటి పనులు చేయొద్దని, కొండపి నియోజకవర్గం ప్రశాంతతకు మారుపేరని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీతో ప్రజలు తనకు పట్టం కట్టారన్నారు. చంద్రబాబు నాయుడు గారు చొక్కా ఇప్పినట్టు గుర్తురాల, అసెంబ్లీలో నా మీద దాడి చేసినప్పుడు అంబేద్కర్ రాజ్యాన్ని గుర్తురాల, కొండేపి వలస పక్షుల్ని తరిమి కొట్టిన సంగతి గుర్తు తెచ్చుకోమని చెప్తున్నాను. ఆవిడ సమయంలో పాటిస్తున్నారు. ఎక్కడ ఎస్సీ ఎస్టీ కేసు, మన ఎక్కడ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాల, తప్పుడు కేసులు ఎప్పుడు చరిత్రలో చేయలేదు, ఇప్పుడు కూడా చేయలేదు, భవిష్యత్తులో కూడా తప్పుడు కేసులు పెట్టేటువంటి సాంప్రదాయం తెలుగుదేశం పార్టీకి లేదని కూడా నేను చెప్తాను. ఏదో వచ్చేసి ట్యాకలేస్తే మాత్రం కొండేపి చరిత్రలో 24,000 మెజార్టీతో అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుని మీరు శిరసా వహించి అంతేగాని కారు గుర్తులు పూయొద్దని చెప్పేసి ఆయన చెప్తున్నాను. నేను అక్రమంగా నెల రోజులు ఈ కాన్ఫరెన్స్లో అంతకుముందు నేనాడు 9 పదవులు పెట్టుకొని ఈ రోజు వచ్చి అడ్డపెట్టే తప్పుడు పని చాలా చేశాడు. వాడు తిరిగి చేస్తా ఉంటే చట్ట ప్రకారం మాట్లాడతారు. ఆయన శాంతి భద్రతలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు రెచ్చగొట్టే మేము సంఘటన పడి కాపాడుకున్న కార్యకర్తలని అటువంటి తప్పుడు చర్యలు చేస్తే ఉపేక్షించే భూములు కూడా నేను వాళ్ళకి హెచ్చరిస్తున్నా. రెచ్చగొట్టిన మాత్రం దేనికైనా సిద్ధమే, కానీ అటువంటి పనులు చేయొద్దు. కొండేపి ప్రశాంతతకు మారు పేరుంటుంది. ఎప్పుడు కూడా శాంతి భద్రత కాపాడుకుంటాం. గ్రామాల్లో కూడా మా కార్యకర్తలు సమయం పడిచారు. అధికారం ఉన్నది, ఇప్పుడు కూడా గౌరవిగా పనులు చేయరు, రేపు కూడా చేయరు. నేను ఇక్కడ ఈ ప్రశాంత వాతావరణం భంగం చేయదని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నా. వైనాట్ 175 అన్నారు, ప్రజలు 11కి ఇచ్చారు. ఆగండి, ఆగమని చెప్తున్నా. వాళ్ళకి మాట్లాడుతున్నాడు ఈవీఎంలు అంట. ఆ రోజేమో ఈవీఎం బ్రహ్మాండం అన్నాడు.